మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి, కానీ మీ జీవితమే నాశనం కావచ్చు. మార్కెట్లో సైబర్ క్రైమ్స్ చాలానే ఉన్నాయి. చాలా వరకు డైరెక్ట్గా మీ ఖాతాలోంచి పైసలు కొట్టేస్తారు. కానీ మీకు పైసలు ఇచ్చే స్కామ్లు కూడా ఉంటాయి. ఇందులో మీకు పైసలు వస్తున్నట్లే ఉంటుంది, కానీ మీ ఖాతా ఖాళీ అయిపోవచ్చు, లేదా మీరు పెద్ద క్రిమినల్గా మీ జీవితమే నాశనం కావచ్చు. అలాంటి 3 స్కామ్ల గురించి చూద్దాం ఇప్పుడు. మొదటిది మనీ మూల్ స్కామ్. ఇది చాలా సింపుల్ స్కామ్. ఇందులో ఏమీ ఉండదు. మీ అకౌంట్లోకి పైసలు వస్తాయి. మీరు దాన్ని వాళ్ళిచ్చే వేర్వేరు అకౌంట్లోకి పంపించాలి. మీకు కమిషన్ కూడా ఇస్తారు. ఈ కమిషన్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఇది మీకు ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ పేరుతోనైనా రావచ్చు, లేదంటే రొమాన్స్ స్కామ్ రూపంలో అయినా రావచ్చు. అంటే ఆన్లైన్లో ఒక పిల్ల పరిచయం అవుతుంది. ఆ పిల్ల మీద మీకు మంచిగా నమ్మకం వచ్చినాక సేమ్ డబ్బులు పంపిస్తుంది, వేరే వాళ్లకు పంపించమంటారు. దానికోసం ఏమైనా కథలు చెప్తుంది. సరే ఏముంది, మనకు పైసలు పడుతున్నాయి, ఇచ్చేస్తున్నాం కదా, నష్టమేముంది అనుకుంటున్నారేమో. మీరు పంపే డబ్బులు ఎటు పోతున్నాయో కూడా మీకు తెలియదు. వాళ్ళు చేసేది మనీ లాండరింగ్, అంటే మీ ద్వారా అక్రమంగా పైసలు తరలిస్తున్నారు అన్నమాట. ఏమో ఆ పైసలు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు పోతుండొచ్చు, మీకు తెలీదు. ఎప్పుడైనా బ్యాంకు వాళ్లకు మీ ఖాతా మీద డౌట్ వచ్చిందా, లేదా మనీ లాండరింగ్ జరుగుతున్నట్లు గుర్తించినా మీ పని ఖతం. మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోద్ది, మీ మీద కేసు కూడా అవుతుంది, మీ బతుకు బరబాత్ అవుతుంది. కాబట్టి ఊరు పేరు లేని కంపెనీల పేర్లతో జాబ్ ఆఫర్స్ వస్తే జాగ్రత్త. ట్రాన్సాక్షన్లు చేసే కమిషన్ వస్తుందని చెప్పిండ్రా, జాగ్రత్త. కొన్నిసార్లు ఆర్బీఐ లేదా ఇతర ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ పేరు చెప్పి కూడా మీకు కాంటాక్ట్ అవుతారు. సో జాగ్రత్తగా ఉండండి. ఇక రెండోది యాక్సిడెంటల్ ట్రాన్స్ఫర్ స్కామ్. ఇదేంటంటే మీ అకౌంట్లోకి ఎవరో తెలియని వ్యక్తి పైసలు ఇస్తారు. కాసేపటికే వాళ్ళు మెసేజ్ చేసి, అయ్యయ్యో అనుకోకుండా నెంబర్ తప్పు కొట్టడం వల్ల వచ్చాయి, అవి రిటర్న్ చేయండి అని అడుగుతారు. ఆ డబ్బులు వాళ్లకు అర్జెంట్ అని చెప్పి రకరకాల కథలు అల్లుతారు. సరే పాపమని మీరు ఓకే చెప్పిండ్రనుకో, మీకు ఒక క్యూఆర్ కోడ్ పంపి దానికి పంపమంటారు. ఆ క్యూఆర్ స్కాన్ చేసిండ్రా, ఖతం, మీ అకౌంట్ ఖాళీ. వాడు మీకు ఒక 1000 రూపాయలు పంపి ఉండొచ్చు, కానీ మీ అకౌంట్ నుంచి అంతకు 10 మాయమవుతాయి. ఇదే స్కామ్ ను మనీ లాండరింగ్ కూడా వాడతారు. స్కామర్ ఎవరిదో ఒక అకౌంట్ హ్యాక్ చేసి ఆ డబ్బులు మీకు పంపించి మీ ద్వారా తనకు కావాల్సిన టార్గెట్ అకౌంట్ కు చేరుస్తాడు. అంటే ఫస్ట్ టైం స్కామ్ లో చేసినట్లు మనీ లాండరింగ్ చేస్తాడు. కాబట్టి మీకు తెలియని అకౌంట్ నుంచి డబ్బులు వస్తే తిరిగి మీరు పంపించకండి. వాడు ఏం కథలు చెప్పినా సరే పంపకండి. మీరు ఏ యాప్ వాడుతున్నారో వాళ్ళను కాంటాక్ట్ చేసి ఆ మనీ సేమ్ అకౌంట్ కు రివర్స్ చేయమని చెప్పండి. ఇక మూడో స్కామ్ జంప్డ్ డిపాజిట్ స్కామ్. ఇది లేటెస్ట్ గా చాలా మందిని మోసం చేస్తున్న స్కామ్. మీ అకౌంట్ లో ఎంతో కొంత పైసలు డిపాజిట్ అవుతాయి. మీకు బ్యాంక్ నుంచి మెసేజ్ కూడా వస్తుంది. అరే ఇవెక్కడవి అని ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేద్దామని మీ పేమెంట్ యాప్ ఓపెన్ చేస్తే చాలు, మీ అకౌంట్ లో పైసలు పట్. ఎందుకంటే వాళ్ళు మీకు ముందే మనీ రిక్వెస్ట్ పెట్టి ఉంటారు. మీరు పిన్ ఎంటర్ చేయగానే అది యాక్సెప్ట్ అయిపోతుంది. ఇలా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తే వెంటనే యాప్ ఓపెన్ చేయకండి. 3-4 గంటల తర్వాత చూసుకోండి, లేదా యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఒకసారి పిన్ నెంబర్ తప్పు ఎంటర్ చేయండి. దీనివల్ల ఆ రిక్వెస్ట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈ 3 కాదు, రోజుకో కొత్త రకం సైబర్ క్రైమ్ మార్కెట్లోకి వస్తూనే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పైసలు కాపాడుకోండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.